హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నిన్న మనం ఏం చెప్పుకున్నాము అంటే 37,000 పైన ఎక్కడన్నా హయ్యర్ హై చేస్తే ఎవరన్నా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళైతే ఇక్కడ మనకు హయ్యర్ హై చేసేసినట్టే అండి. ఇక్కడ బ్రేక్ ఇచ్చేసింది. సో ఇక్కడే పొజిషన్ తీసుకో ఉండొచ్చు. సో మీరు అంత ఎక్స్పీరియన్స్డ్ కాకపోతే మీరు ఓన్లీ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంటే ఇక్కడ ఇది బ్రేక్ ఇచ్చేసినట్టు. సో ఇక్కడ బ్రేక్ ఇచ్చినట్టు. సో ఎంత పెట్టుకున్నా కానీ మనకి దీని పైనే క్లోజ్ అయింది. ఈ స్టాప్ లాస్ హిట్ కాలేదు. అయినా కానీ మీరు ప్రాఫిట్లోనే ఉండాలి నాకు తెలిసినంత వరకు అయితే. ఎవరైనా హయ్యర్ హై బ్రేక్ చేసినప్పుడు అని చెప్పింది నిన్న విని ఉంటే ఓకే. సో అది బ్యాంక్ నిఫ్టీలో చెప్పాను. నిఫ్టీలో ఏం చెప్పానంటే బై సైడ్ నేను పెద్ద ఇంట్రెస్టెడ్ లేడు. వై బికాజ్ ఇది క్రాస్ అయి పైన ఓపెన్ అయితేనే అన్నాను. సో దీనికి ఇది క్రాస్ అయి ఓపెన్ అయింది. సో ఓపెన్ అయినప్పుడు దీనికి కూడా ఇక్కడ మీరు చూసారంటే షార్ట్గా మీరు పెట్టుకున్నారంటే ఇక్కడే మనకి హయ్యర్ హై ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే హయ్యర్ హై ఫామ్ అయిందండి. క్లియర్గా చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనకి ఇలా పైకి వెళ్ళి ఇలా కిందికి వచ్చి ఇదే ఇక్కడే ఎంట్రీ తీసుకో ఉండొచ్చు. లేదా ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదన్నా కానీ ఇక్కడెక్కడన్నా ఎంట్రీ తీసుకున్నా కానీ మీరు ప్రాఫిట్లోనే ఎండ్ అయింది ఇక్కడ కూడా. ఓకే. బట్ నిఫ్టీ అఫ్ కోర్స్ నేను దీనిపైన ఎట్లుంటుంది అని చెప్పలేదు. బికాజ్ ఇంత గ్యాప్ అప్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హవెవర్ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం అది క్లియర్ కట్గా గమనించాము. త్వరగా ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి మంచి బెనిఫిట్ వచ్చి ఉంటుంది. కొంచెం లేట్గా తీసుకున్న వాళ్ళకి కొంచెం లైట్గా బెనిఫిట్ వచ్చి ఉంటుంది. నేనైతే పొజిషన్ మార్నింగ్ ఓపెనింగ్లోనే తీసేసుకున్నానండి. మార్కెట్ ఓపెన్ అవుతూనే తీసుకున్నాను. ఎందుకంటే పాజిటివ్ న్యూస్, ఫెడ్ న్యూస్ పాజిటివ్గా ఉంది అండ్ 37,000 పైన ఓపెన్ అయింది కాబట్టి నేను పొజిషన్ అయితే తీసుకున్నాను. అంతగా స్టాప్ లాస్ హిట్ అయితే చూద్దామని. బట్ ఆబ్వియస్లీ ఇది స్టాప్ లాస్ అయితే హిట్ కాలేదు. అండ్ నేను ఏం చేశానంటే ఇక్కడ మనకి ఈ హై ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మళ్ళీ ఇంకో పొజిషన్ అనేది యాడ్ ఆన్ చేసుకున్నాను అనమాట. సో అది ఆ విధంగా ట్రేడ్ చేయాలి. ట్రైలింగ్, స్టాప్ లాస్, పిరమిడింగ్ అంటారు. అంటే పొజిషన్స్ యాడింగ్ చేసుకుంటూ పోతే మనకి ప్రాఫిట్స్ అనేవి బాగా వస్తాయి. సరే, ఇప్పుడు రేపటి మార్కెట్కి మన ప్లానింగ్ ఎట్లుండాలి ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఇప్పుడు వచ్చేసేసి మార్కెట్ ఫుల్ పాజిటివ్గా ఉంది. రేపు కూడా ఏదో న్యూస్ ఉంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకి ఏమున్నా కానీ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తే ఓకే 37,600 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే 37,600, 750 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా గ్యాప్ అప్ అయిపోయింది అనుకోండి 37,500 పైన ఎక్కడ గ్యాప్ అప్ అయినా కానీ కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్ వెయిట్ చేసి హయ్యర్ హై ఫామ్ అయ్యేంత వరకు కొనొద్దు మీరు. ఓకే, ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటారో ఇంకొక లేకుంటే ఇది రేంజ్ బౌండ్ అవుతుందో హయ్యర్ హై అయినప్పుడు మాత్రమే మీరు పర్చేజ్ అనేది చేయండి. ఓకే, నాకు తెలిసి కొంచెం ఇట్లా డౌన్ వచ్చి అట్లా పైకి వెళ్ళేటట్లయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ట్రెండ్ లైన్ తీసుకొని ట్రేడ్ చేస్తే బెస్ట్. ఇప్పుడు మార్కెట్ మరీ పాజిటివ్గా ఉందనుకోండి మనకి ట్రెండ్ లైన్ కిందికి ఇవ్వకుండా ఇట్లా రేంజ్ బ్రేక్అవుట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంది. సో రేంజ్ బ్రేక్అవుట్లో కొంటే బెస్ట్ మనం బై సైడ్ అయితే గ్యాప్ అప్ ఇస్తే. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వస్తే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది బౌన్స్ బ్యాక్ కావాలి. బౌన్స్ బ్యాక్ కాకుండా మళ్ళీ కిందికి వచ్చేసేసి ఇక్కడ ఇది బ్రేక్ చేసింది అంటే షార్ట్ పొజిషన్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఫస్ట్ కిందికి రాకూడదు. కిందికి వచ్చిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవ్వాలి. బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది బ్రేక్ చేసింది అంటే ఖచ్చితంగా మనకి నెగిటివ్ సినారియో ఉన్నట్టు. సో దగ్గర 37,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇంకా సేఫ్గా ఉండాలంటే ఇక్కడ ఏదన్నా మనకి లోయర్ లో చేసినప్పుడు కొంటానంటే కొంచెం ప్రాఫిట్ సాక్రిఫైస్ చేసేస్తే మనం ఇంకా సేఫ్గా కూడా ఉండొచ్చు. అలా కాకుండా గ్యాప్ డౌన్ ఎక్కడన్నా అయింది అనుకోండి 37,250 బ్రేక్ చేసిన వెంటనే గ్యాప్ డౌన్ అయింటే ఓకే ఇట్లా బ్రేక్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ రెడ్ క్యాండిల్ అయిపోయిన తర్వాత దాన్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడే వెంటనే పొజిషన్ తీసుకుంటే బెస్ట్. అలా కాకుండా దీని కింద ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయితే కొంచెం చూడండి. మార్కెట్ ఇక్కడ ఎక్కడన్నా మనకి రెసిస్టెన్స్ మాదిరి తీసేసుకొని మళ్ళీ కిందికి వస్తుంది కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇట్లా మనం ఒక ట్రెండ్ లైన్ తీసుకొని అప్పుడు కూడా ఎంటర్ కావచ్చు. ఓకేనా, అంటే హైయెస్ట్ పాయింట్లో ఎంటర్ కావాలంటే లేదు. ఎక్కడైతే ఓపెనింగ్ ఉందో మళ్ళీ ఆ ఓపెనింగ్ మనకి క్రాస్ చేసి కిందికి వెళ్ళినప్పుడు అంటే ఓపెనింగ్ యొక్క లో క్రాస్ చేసి కిందికి వెళ్ళినప్పుడు గ్యాప్ డౌన్ అయినప్పుడు నేను చెప్పేది అప్పుడు కూడా మనం పొజిషన్ అనేది తీసుకోవచ్చు. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేయాలి. కొంచెం పైకి కూడా పోవచ్చు, ఒక్కొక్కసారి పైకి వెళ్ళి మళ్ళీ ఇట్లా కిందికి కూడా రావచ్చు. సో మెయిన్ థింగ్ వచ్చి అక్కడ రెసిస్టెన్స్గా యాక్ట్ చేసి ఎక్కడైతే లోయర్ లో ఫామ్ అవుతుందో అక్కడ పొజిషన్ తీసుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాం బ్యాంక్ నిఫ్టీకి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సస్టైన్ అవుతుందా లేదా, మరీ గ్యాప్ డౌన్ ఇంత కింద దీన్ని బ్రేక్ ఇచ్చింది అనుకోండి వెంటనే షార్ట్ పొజిషన్స్ తీసుకోవడమే. ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిందంటే వెంటనే షార్ట్ పొజిషన్ తీసుకోవడం. దీని కింద క్లోజ్ ఇచ్చింది అంటే అంత బ్యాడ్ న్యూస్ వస్తే మనకి. అలాగే నిఫ్టీ చూసుకున్నామంటే మనం ఇప్పుడు నిఫ్టీ ఎంతసేపు ఉన్నా కానీ మనకి దీనిపైన ఉండాలండి 16,870 దానిపైన ఉన్నంత వరకు మనకు ప్రాబ్లం లేదు. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అంటే మనము ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని పొజిషన్స్ తీసేసుకోవడమే. ఓకే, అట్లా కాకుండా గ్యాప్ అప్ అయ్యిందంటే సేమ్ సినారియో అండి. ఎక్కడైతే గ్యాప్ అప్ అయిందో అక్కడ నుంచి మనకి భారీ గ్యాప్ అప్ కావాలి. సో కిందికి వచ్చింది అంటే ఈ 17,000 పైన ఎక్కడైనా గ్యాప్ అప్ అయితే కొంచెం కిందికి వచ్చిన తర్వాత ట్రెండ్ లైన్ తీసుకొని పెట్టడం లేదు. లేదా రేంజ్ బ్రౌన్లో ట్రెండ్ అయితే రేంజ్ బ్రేక్ అయిన తర్వాత మనము ట్రేడ్ చేయడం బెస్ట్ బై సైడ్.
అలా కాకుండా ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి కిందకి వచ్చిందంటే ఇక్కడ ఖచ్చితంగా సపోర్ట్ తీసుకోవాలి. తీసుకొని పైకెళ్ళాలి. మళ్ళీ కిందకొచ్చి దీన్ని బ్రేక్ చేసిన వెంటనే మనం ఏం చేస్తామంటే పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. అలా కాకుండా దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇంకా సేఫ్ సైడ్ ఉండాలంటే మళ్ళీ పైకొచ్చి ఇట్లా లోయర్‌లో ఫార్మ్ చేసిందంటే కొంచెం ప్రాఫిట్ సాక్రిఫైస్ చేసుకోవాల్సొస్తది. ఒక్కొక్కసారి దీనికి ఏమైద్దంటే వెంటనే ఇట్లా కిందకెళ్ళిపోయి దీన్ని టచ్ చేయొచ్చు. అంటే మనకి ఎంట్రీ కూడా దొరక్కపోవచ్చు ఇట్లా వెయిట్ చేశారంటే. సో, ముందే పొజిషన్స్ తీసుకుంటే బెస్ట్. లేదు కింద ఎక్కడన్నా గ్యాప్ డౌన్ అయిందనుకోండి. ఇక్కడెక్కడన్నా గ్యాప్ డౌన్ అయితే మాత్రం పైకొచ్చి దీని దగ్గర మనకి రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఓపెనింగ్‌ని బ్రేక్ ఇస్తదో, లేకుంటే ఇక్కడనే మీరు ఇట్లా ట్రెండ్ లైన్ తీసుకొని సెల్ చేస్తారు అనే దాన్ని బట్టి మీరు పొజిషన్స్ తీసుకోవచ్చు. సో, ఫస్ట్ క్యాండిల్ ఇట్లా ఫార్మ్ అయ్యి దీని కింద రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇట్లా క్రాస్ చేస్తున్నా గానీ మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో, అది ఫ్రెండ్స్ ఇవాల్టి అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.